ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ ల్యాబొరేటరీస్ అన్న సంస్కృతి వచ్చిన తర్వాత ఒక పెక్యులియర్ ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే మనం అడగని టెస్టులు కూడా మొత్తం ప్యాకేజ్ కింద అని చెప్పి మన రిపోర్ట్స్లో చాలా రిపోర్ట్స్ డెలివరీ చేస్తూ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే అనవసరంగా యాంగ్జైటీ, ఆతృత కూడా వస్తూ ఉంటుంది. అలాంటి యాంగ్జైటీ ఎలిమెంట్ని గమనించింది ఒక టెస్ట్ గురించి. ఆ టెస్ట్ పేరే సిఆర్పి. దీన్నే సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఒకసారి సిఆర్పి రిపోర్ట్ పెరగంగానే పేషెంట్స్ అందరూ నెట్లో చూసుకుని చాలా కంగారు పడిపోతూ ఉంటారు, వారికి ఏదో పెద్ద ఇన్ఫెక్షన్ ఉందని. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, సిఆర్పి అనేది ఒక ప్రోటీన్. ఇది లివర్ నుంచి తయారవుతుంటుంది. మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎనీ ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఎనీ ఇన్సల్ట్ ఉన్నా, ఎనీ స్ట్రెస్ ఉన్నా, ఎనీ ఇంజరీ అయినా ఈ సిఆర్పి లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో కేవలం సిఆర్పి అవుట్ ఆఫ్ ద రేంజ్, సిఆర్పి 5 కన్నా ఎక్కువ ఉంది, 8 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మన బాడీలో ఏదో భయంకరమైన ఇన్ఫెక్షన్ ఉందని దయచేసి ఊహించుకోకండి. రకరకాల కారణాల వల్ల సిఆర్పి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దానికంటే ముఖ్యంగా మీ డాక్టర్ గారితో ఆ అంశాల గురించి డిస్కస్ చేసుకోండి. ఊహాగానాలు మెదడుకి చాలా పెద్ద చెదలు.